హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి న్యూట్రియంట్ గురించి పరిచయం చేయబోతున్నాను. అది తీసుకుంటే మన పిల్లలు గ్రోత్ చాలా బావుంటదనమాట. సో, దీనికి మనం ఏం చేయాలి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అవసరమైన న్యూట్రియంట్ ది ఈ న్యూట్రియంట్ మన బాడీకి రీచ్ అవ్వాలంటే మన కిచెన్‌లో ఉండాల్సినయి ఏంటి అనేది నేనిప్పుడైతే చెప్తున్నాను. ఈలోపు మీరు మన ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగించాలి. పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా ఈ న్యూట్రియంట్ హెల్ప్ అవుతుంది. సో, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీ ఇంట్లో పాలు మంచిగుండాలి, పెరుగుండాలి, ఆకుకూరలుండాలి, వెజిటబుల్స్ ఉండాలి, అండ్ టోఫు ఉండాలి, బాదాం అండ్ అలాగే మనకి నువ్వులు ఇటువంటి ఫుడ్స్ అన్నిటిని రెగ్యులర్‌గా తీసుకుంటా ఉండాలనమాట. ఇలా తీసుకోవడం కారణంగా మన బాడీకి పిల్లల నుంచి పెద్దల వరకు కాల్షియం అనేది సఫిషియెంట్‌గా వెళ్తుంది. కనీసంలో కనీసం 1000 మిల్లీగ్రామ్స్ అయినా మన బాడీకి ఇచ్చేలాగా మనం కాల్షియం న్యూట్రియంట్ పైన దృష్టి అయితే ఖచ్చితంగా పెట్టాలి. సో, ఈ వీడియోని చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పిల్లలకి కాల్షియం ఇంపార్టెన్స్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ గ్రోత్ కోసం మీరు కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కాల్షియం పిల్లలకి బాగా ఎక్కువగా ఇస్తే వాళ్ళ గ్రోత్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ని మనం చూడొచ్చు. అయితే అవి ఒక్కటే సరిపోద్దా అంటే కాదండి. వాళ్ళు చక్కగా తినాలి, చక్కగా ఆడుకోవాలి, చక్కగా వాటర్ తాగాలి, చక్కగా నిద్రపోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌ని లీడ్ చేయాలి. సో, అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అంతా కూడా బావుంటుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్‌ని మార్చుకున్న ప్రాసెస్‌లో వాళ్ళ హెయిర్ బావుంటుంది, స్కిన్ టోన్ బావుంటుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. వాళ్ళ పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకైనా అంతే. సో, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన వంటగదిని బాగు చేసుకోవాలి. మన వంటగదే మనకి మెడికల్ షాప్ అయింది అనుకోండి. హ్యాపీగా మన మెడికల్ షాప్‌లోంచి మనం ఆ మెడిసిన్స్‌ని ఉపయోగిస్తాము. లైక్ అవన్నీ కూడా ఫుడ్ అండి. ఆ ఫుడ్ అంతా మనం బాడీకి ఇచ్చినప్పుడు ఏమైద్దంటే బాడీ మీద పనిచేస్తాయి కదా! అయితే ఈ ప్రాసెస్‌లో మీరు క్యాలరీ మేనేజ్‌మెంట్ అనేది కూడా ఫాలో అయ్యారు అంటే హెల్తీగా ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటారు. మీ బాడీ ఫ్యాట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ న్యూట్రియంట్‌ని ఇప్పటికి ఇంకా ఎవరైనా తగిన మోతాదులో శరీరానికి అందించడం లేదా? ఖచ్చితంగా ఇప్పటి నుంచి దానిపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. అండ్ నా వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతదండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీకు నచ్చిన మీ డియరెస్ట్ ఫ్రెండ్‌కి, మీ డియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇదైతే షేర్ చేయండి. అండ్ అన్నట్లు లైక్ చేయండి ప్లీజ్. వాచ్ చేసి అలా ఎళ్ళిపోతే ఎలాగండి? సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఓకేనా మరి? మరొక వీడియోతో, మరొక న్యూట్రియంట్‌తో మళ్ళీ కలుసుకుందాం. కాల్షియంని నెగ్లెక్ట్ చేయకండి. చిన్న పిల్లలకి హైట్ అయితే 30 ఏజ్ పైబడిన మహిళలందరికీ కూడా బోన్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, మజిల్ స్ట్రాంగ్‌గా ఉండడానికి కాల్షియం హెల్ప్ చేస్తది. అండ్ పెద్దవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. సో, వాళ్ళు ఎముక పెలుసుబారిపోకుండా ఉండాలి అంటే కాల్షియం అనేది చాలా అవసరం కాబట్టి మన కిచెన్‌లో ముందు అసలు ఈ కాల్షియం నీడ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే బావుంటుంది. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. బై బై.